నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. కాంగ్రెస్ పార్టీ కొలువుది దాదాపుగా 45 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల్లో అనేక మంది ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు, తెలంగాణకు పెట్టుబడులు వచ్చేది లేదు అని చెప్పిన ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారి పర్యటన, దావోస్ పర్యటన అయితే కొంత ప్రత్యేకతను సంతరించుకుంది, ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మాట్లాడదాం మనం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. భవానీ రెడ్డి గారు, చెప్పండి, ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారి పర్యటన ఎట్లా జరిగిందంటే ఈ రోజు లండన్ కూడా వెళ్తున్నారు ఆయన? చాలా బాగా జరిగింది. అండ్ వి వెల్కమ్ తెలంగాణ, వెల్కమ్స్ ఆల్ ద కంపెనీస్ టు తెలంగాణ. అండ్ నిజంగా కూడా ఇవాళ అరజాన్ లాంటి, జేఎస్డబ్ల్యూ, గోడి, ఇట్లాంటి అన్ని అదాని అన్ని కంపెనీస్ కూడా సెటప్ చేస్తూ ఉన్నారు. లైక్ నిన్న మొన్న మీరు చూస్తూ ఉన్నారు పెట్టుబడుల వెల్లువ అని చెప్పి. సో అందరికీ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వటం వల్లనే అదంతా జరిగిందని అనుకోవచ్చు. దానివల్లనే తెలంగాణ అనువైన ప్రదేశం అని చెప్పి గవర్నమెంట్ పరంగా తను ఏం తీసుకుంటారని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం వల్ల నిజంగా కూడా ఇవాళ 38,000 కోట్లు, మీరే చెప్తున్నారు, మేము కూడా కాదు. సో పెట్టుబడులు పెడతా ఉన్నారు. దానివల్ల వాళ్ళంతా కూడా రిన్యూవబుల్ ఎనర్జీ వాడుతూ ఉన్నారు. సో ఒకసారి అట్లా అయినప్పుడు ఒక మంచి సంస్కరణగా మనం వెళ్తా ఉన్నాం. మంచి ఉద్యోగాలు కూడా చాలా వరకు ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ప్రతిపక్షాలు మనం చూస్తూ ఉన్నాం, నిర్ణయాల గగ్గోలు పెడతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒకలాంటి చెంపపెట్టు ఇది. మీరు అన్నట్టుగా దావోస్ పర్యటన ముగించుకొని లండన్ కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా కలిసి మళ్ళీ 21st అట్లా రిటర్న్ వస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్, మంచి పరిణామం. ఈ 38,000 కోట్లు పైచిలకు ఇప్పటివరకు పెట్టుబడులు వచ్చాయి, ఇంకా రానున్న కాలంలో వస్తాయని కూడా చెప్తున్నారు. సో దీనికి ముందు కొంతమంది రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తా ఉన్నారు, గుంపు మేస్తారని చెప్తున్నారు, అదని చెప్తున్నారు, ఇదని చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? నిజంగా కూడా అదే చెప్తున్నాం కదా, అవర్ వర్క్ విల్ హావ్ ద వాయిస్. అది మన అవర్ విక్టరీ షుడ్ మేక్ ద వాయిస్ అన్నట్టుగానే స్టార్టింగ్ లో కూడా అందరూ అట్లనే మాట్లాడినరు. రేవంత్ రెడ్డి రాడు, చెయ్యడు, గెలవడు, కాంగ్రెస్ ఓడిపోతే ఇట్లా అని మాట్లాడినారు. ఇవాళ 64 సీట్లు గెలిచి మనము ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టినాము, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాము, అన్ని జరిగినాయి. సో ఇంకా కూడా వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ గోడ్రేజ్ అట్లాంటి అన్ని కంపెనీస్ అన్ని వస్తున్నాయి, ముందుకు వచ్చిండ్రు. ఇంకా చాలా వరకు కూడా వీళ్ళని చూసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళందరూ చెప్పిండ్రు, సానుకూలంగా స్పందించిన వాళ్ళందరూ కూడా they'll decide. అండ్ ఇట్లా భారీ పెట్టుబడులు వస్తున్నాయి, ఒకలాంటి కన్ను ఏమంటారు కదా, కుట్టి అట్లా మాట్లాడుతూ ఉంటాం. అండ్ వీ డోంట్ హ్యావ్ టు కేర్ ఎట్ ఆల్. మన పనితనం మన పని మనం చేసుకుంటూ పోతాం. అండ్ వీ హ్యావ్ టు డూ నీడ్ ఆఫ్ ద అవర్. ఇది మనం పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దట్స్ అవర్ ప్రైమ్ మోటో. గత ప్రభుత్వానికి మనం డిఫరెన్షియేట్ చేసి చూసినా కూడా అదే కదా మనం చేసి చూపించాల్సింది. రైట్. అంటే గత ప్రభుత్వంలో వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు ఐకేపీ సెంట్రల్ ద్వారా. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఆ ధాన్యం అంతా బయటికి రావాలి, మిర్రర్ల దగ్గర ఉన్నాయి, వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ జరుగుతూ ఉంటాయి. మొన్న మీరు చూసిండ్రు రివ్యూస్ మీటింగ్స్ ఎట్లా పెట్టినాము, అప్పటికే వాళ్ళు బెంబేలెత్తిపోయి భయపడతా ఉన్నారు. వరుస పెట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. అవసరమైన చోట అవసరమైన అధికారులందరూ కూడా స్పందిస్తారు, బయటికి తీసుకురావాలి. అట్లా అనవసరంగా మనము ధాన్యం నిల్వలు చేసి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ డిమాండ్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నప్పుడు సప్లై దానికి అనుగుణంగా చేయకుండా ఎప్పుడో ఒకసారి నేను ప్రైస్ పెంచుకుంటా, పెరిగిన రోజు అమ్ముకుంటా అంటే దట్స్ నాట్ కరెక్ట్. అందరు ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్నప్పుడు మీకు లేదు, యూ హ్యావ్ నో రైట్స్ టు గిట్ దాట్. సో అవన్నీ కూడా బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న ఒక విషయం, రాష్ట్రంలోనే ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ. సో ఏం స్పందిస్తారు దీనిపైన? స్పందించడానికి ఇవాళ నామినేషన్ ఇస్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్, అండ్ బల్మూరి వెంకట్ గారు మీకు తెలిసి ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు. 29 నాడు ఎలక్షన్ అవుతుంది, అధికారికంగా 29 నాడు ప్రకటన వస్తుంది. దే బికమ్ ఎమ్మెల్సీస్. అండ్ మాకు సభలో కూడా, పెద్దల సభలో మంచి వాయిస్ కూడా రాబోతోంది. రైట్. అంటే దయాకర్ గారిని అనుకున్నారు ఫస్ట్, ఇప్పుడు ఆయన కాకుండా వేరే మహేష్ కుమార్ గౌడ్ గారిని తీసుకొచ్చారు. ఏంటి పరిస్థితి? అట్లేం లేదు, అంతర్యాలు అట్లాంటి ఏమి లేవు. నిజంగా కూడా సోదరులకు ఇప్పుడు వస్తుంటే నేను కూడా చూసిన అక్కడ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాలు అవి చేస్తా ఉన్నారు. మీరు నిజంగా కూడా ఎక్కువ బాధపడద్దు. అద్దంకి దయాకర్ గారు ఈజ్ అగైన్ మళ్ళీ చెప్పినాం కదా, చాలా పెద్ద మంచి లీడరు, మంచి వాగ్దాటి గలరు. కాంగ్రెస్ పార్టీ వాదాన్ని చాలా బలంగా వినిపించిండ్రు. కానీ అధిష్టానం నిర్ణయం, ఏఐసిసి నిర్ణయం అట్లా తీసుకున్నారు. ఆ మేరకు అద్దంకి గారికి ఇంకా అంతకన్నా మంచి పొజిషన్ ఇస్తుండొచ్చు. మేబీ ఇది చిన్నగా అనిపించవచ్చు, ఏదైనా కావచ్చు. ఉద్యమ కెరటం అనే చెప్పొచ్చు ఒక రకంగా. ఆయన ఎన్నో సుదీర్ఘకాలంగా ఆయన కూడా పోరాటంలోనే ఉన్నారు. వి విష్ అద్దంకి దయాకర్ గారు బెటర్ పొజిషన్. రైట్. ఇప్పుడు మీరు ఒక ఎంబ్లమ్ పెట్టుకున్నారు, భారత్ జోడో న్యాయ యాత్ర. ఏంటి అసలు దీని యొక్క? ఇంతకుముందు భారత్ జోడో యాత్ర జరిగింది, దేశం మొత్తంలో చాలా చోట్ల జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ న్యాయయాత్ర ద్వారా
భారతదేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? అధికారమే లక్ష్యంగా అని కాదు కానీ అది కూడా ఒక పాయింట్. బట్ డెఫినెట్ గా జరుగుతున్నాయి అన్ని కూడా ప్రశ్నించాలి. ప్రజల గొంతుగా రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ అట్లా వెళ్ళిండ్రు, వినిపించిండ్రు. అంటే ఎక్కడ ఏమేమి జరుగుతుందో తెలవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు చూడండి, మణిపూర్ నుంచి స్టార్ట్ చేసినాం. మణిపూర్లో ఇంత ఘటన జరుగుతూ ఉంటే కూడా ఇంతవరకు ప్రధానమంత్రి అక్కడికి పోయే ధైర్యం చేయలేదు. ఒక దాని గురించి ఒక ప్రెస్ లో కూడా ఒక మాట మాట్లాడలేదు. అంటే మరి ప్రజలకు ఎవరు ఉన్నారు? నేను ఉన్నానంటూ ఒక భరోసా. సో రాహుల్ గాంధీ గారు ఆ భరోసా ఇస్తున్నారు. ఆయన వెంట మేమందరం కూడా నడుస్తాం. అయి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు సుదీర్ఘంగా మళ్ళీ 6,000 కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి ఎండ్ ఇన్ ముంబై. సో అక్కడ మహారాష్ట్రలో ఎండ్ అవుతుంది. మణిపూర్ టు మహారాష్ట్ర. సో అట్లా ఇంపాల్లో స్టార్ట్ అయ్యి నిజంగా కూడా మనం చూసినాము చాలా చేంజ్ అనమాట, డ్రాస్టిక్ చేంజ్. అంటే అన్ని సెక్టర్స్ ని ఆయన పీపుల్ ని కలిసిండ్రు. అంటే మొత్తం మీరు చూసిండ్రు కదా పోయిన దానిలో. ఇప్పుడు కూడా అంతే ఇదిగా మళ్ళా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం మళ్ళీ అది కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా తిరిగి చాలా డిస్ట్రిక్ట్లు 110 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తూ తిరుగుతారు అనమాట. ఇప్పుడు ఎమ్మెల్సీ కోట లాగానే గతంలో మీకు తోడుగా పనిచేసిన అధికార ప్రతినిధులు కానివ్వండి, స్పోక్స్ పర్సన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పార్టీ వాయిస్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు మీరంతా ఎలక్షన్ టైంలో. ఇప్పుడు మిమ్మల్ని భవానీ రెడ్డి గారిని ఎందులో చూడొచ్చు? ఏ శాఖలో చూడొచ్చు అనుకుంటున్నారు? కార్పొరేషన్ చాలా ఉన్నాయి. ఆ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ ఇచ్చే అవకాశం ఉందా మీకు? ఇక ఇస్తారు, అది వర్క్ నడుస్తూ ఉంటది. అండ్ నేను ఆల్రెడీ నాకు మంచి పదవి నాది, మీరే చెప్పిండ్రు ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పిండ్రు. ఇంకా అంతకన్నా మించి ఏం కావాలంటే నేను ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మనం ఏది మాట్లాడితే అది అతన్ని అంటే అది అట్లా ఉంటది. సో ప్రజలకు మన వాయిస్ గట్టిగా వెళ్తుంది. అట్లాంటప్పుడు పనిచేసిన తీరును బట్టి నేను గతంలో ఉద్యమంలో కూడా 10 సంవత్సరాలు ఉన్నా, పార్టీకి 10 సంవత్సరాలు పనిచేసినా కాబట్టి, కంటెస్ట్ చేసి ఉన్నా కాబట్టి సముచిత స్థానం లభిస్తుందనే అందాం. లెట్స్ సీ. మనిషి ఆశాజీవి, అందరూ అలాగే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. సుదీర్ఘకాలంగా మేము తెలంగాణలో పరిపాలించదలుచుకున్నాం. పదవులు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి. బట్ మన ఐడియాలజీ ఈజ్ ఇంపార్టెంట్. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో, స్ట్రెంథెన్ చేయడంలో ఇంకా పటిష్టంగా ముందుకు పోవాలి. ఇప్పుడు యావత్ దేశంలోనే ఒక ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం ఏంటంటే అయోధ్య రామ మందిరం. దీని గురించి ఏమైనా చెప్తారా? అయోధ్య రామ మందిరం అదే దాని గురించి ఇప్పుడు హాట్ బర్నింగ్ టాపిక్ కదా. అట్లా అంటే అందరం కూడా హిందువులమే. ఎప్పుడు కూడా మేము రామునికి అగైనెస్ట్ అని చెప్పలేదు, ఏది అనలేదు. అందరి దేవుళ్ళతో పాటు మేము శివుణ్ణి కొలుస్తాము, అందరినీ కొలుస్తాము. బట్ వాళ్ళు ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్ని ఎజెండాగా తీసుకొని పోవడం ఏదైతే ఉందో కించిత్ మాకు కూడా బాధాకరం అనిపిస్తుంది. బట్ దీని మీద మనం ఎంత మాట్లాడకపోతే అంత బెటర్ అనిపిస్తుంది. బట్ అందరం కూడా మేము చెప్తున్నాం కదా హిందువులమే, నేను హిందువునే. బట్ దానికోసం చెప్పినా కదా గతంలో కోవిడ్ అప్పుడు కూడా గంటలు కొట్టుడు, ప్లేట్లు కొట్టుడు, ఇప్పుడు రాంగన అక్షంతలు పంచుడు, ఇదంతా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే దేవుణ్ణి కూడా వీళ్ళు వాడుకుంటున్నారే తుచ్చమైన వీటి కోసము అని అనిపిస్తుంది అనమాట. బట్ దేవుడు ఎంతైనా గొప్పోడే. వి రెస్పెక్ట్. థాంక్యూ. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.